ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయ రంగంలో కీలక మలుపు తీసుకుంటున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్, తన తాజా ఢిల్లీ పర్యటనతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రభావం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి అనూహ్య విజయాన్ని నమోదు చేయడంలో పవన్ కళ్యాణ్ ప్రచారం కీలక పాత్ర పోషించింది. ఆయన షోలాపూర్, పుణె, లాతూర్, డేగులూర్, భోకర్ వంటి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో బీజేపీ కూటమి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం పవన్ క్యాంపెయిన్ ప్రభావాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పవన్ హాజరవ్వడం ఎన్డీఏలో ఆయనకు ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పింది. పవన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత. ఈ ఎన్నికల విజయాల అనంతరం పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో ప్రధానంగా 3 అంశాలు చర్చనీయాంశాలుగా ఉన్నాయి. జమిలి ఎన్నికల వ్యూహం. 2024 సాధారణ ఎన్నికలను ముందుకు పెట్టుకుని బీజేపీ జమిలి ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. పవన్ కళ్యాణ్, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏకు వ్యూహాత్మక సహకారం అందించగల నాయకుడిగా గుర్తింపు పొందారు. పవన్కు నూతన బాధ్యతలు. ఎన్డీఏలో పవన్ పాత్రను మరింత విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలం పెంపు కోసం పవన్ను ఉపయోగించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. తమిళనాడులో బీజేపీ వ్యూహం. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు ఫలితాలను సాధించలేకపోయింది. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయానికి కీలకంగా మారవచ్చని భావిస్తున్నారు. మహారాష్ట్రలో పవన్ పాత్ర. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయానికి నైతిక బలం చేకూర్చిన వారి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు ముందుగా ఉంది. బీజేపీ మిత్రపక్షాలతో కలిసి పనిచేసే విధానంలో పవన్ కీలకంగా ఉన్నారు. మహారాష్ట్రలో అధిక భాగస్వామ్యాన్ని పొందిన బీజేపీ పవన్ సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటి ప్రముఖ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. షోలాపూర్, పుణె, లాతూర్ వంటి ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రచారం ప్రజలను ఆకర్షించింది. దక్షిణాదిలో పవన్ ప్రాధాన్యత. ఇప్పుడు ఎన్డీఏ దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. తమిళనాడు. ఇక్కడ బీజేపీ ఎక్కువ కాలంగా సీట్లు గెలుచుకునేందుకు కృషి చేస్తోంది. తమిళనాడులో పవన్ కళ్యాణ్ తన ప్రభావాన్ని చాటే ప్రయత్నంలో ఉండవచ్చు. తెలంగాణ. ఇటీవలి ఎన్నికల్లో పవన్ ప్రభావం కాస్త తగ్గినట్లే ఉన్నా భవిష్యత్తులో ఆయన ఎన్డీఏ వ్యూహాలకు కీలకంగా మారవచ్చు. జనసేన, బీజేపీ బంధం. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన సనాతన ధర్మం, హిందుత్వ పట్ల ఆయన మద్దతు బీజేపీకి అనుకూలంగా మారింది. జనసేన బీజేపీతో కలిసి పనిచేస్తూ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా రాజకీయ బలాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక జమిలి ఎన్నికల్లో పవన్ ప్రధానంగా దక్షిణాదిన బీజేపీని బలపరిచే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. మహారాష్ట్రలో బీజేపీ విజయానికి మరింత బలం చేకూర్చే ఈ పర్యటన పవన్ కంటే రాష్ట్ర రాజకీయాలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నంగా మారనుంది.